హాయ్ మిత్రులరా, నమో బుధాయ్. ఈరోజు ఒక విలువైన సబ్జెక్ట్తో మీ ముందుకి వచ్చాను. ఈరోజు సబ్జెక్ట్ ఏంటిదంటే, బౌద్ధం నుండి హిందూ మతం పుట్టింది అని చెప్పడానికి మనకు చాలా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే బౌద్ధం నుంచి హిందూ మతం ఎలా పుట్టింది అని చెప్పడానికి ఒక్కొక్క పార్ట్గా ఒక్కొక్క సబ్జెక్ట్ పరంగా మీకు నేను చెప్పుకుంటూ వస్తాను. మొదట శివలింగాలు ఎలా వచ్చాయి, శివలింగాలు పూర్వము ఏమని పిలిచేవారు, ఒకనాటి చైత్య స్తూపాలు నేడు శివలింగాలు అని చెప్తే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే నేనేమంటే, దేనికైనా చారిత్రక ఆధారాలు ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మీ ముందు చైత్య స్తూపాలే శివలింగాలుగా మారాయి అని చెప్పడానికి కొన్ని ఆధారాలు మీ ముందు ఉంచబోతున్నాను. నాకున్న పరిజ్ఞానంతో, నేను తిరిగి తెలుసుకున్న విషయాలను బట్టి దేశవ్యాప్తంగా నేను బౌద్ధం కోసం నా అన్వేషణ కార్యక్రమంలో తిరుగుతూ అన్ని ప్రాంతాలలో నేను తెలుసుకున్న సబ్జెక్టు, నాకు అర్థమైన విషయం ఏంటంటే, చైత్య స్తూపాల నుండి శివలింగాలు వచ్చాయి అని చెప్పడానికి నేను ఆధారాలు చూపిస్తున్నా. మీరు చూడండి. దీనిపైన మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా ఇవ్వండి. ఒకవేళ నేను తప్పని తెలిస్తే కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. పూర్వం బుద్ధులు ఈ బౌద్ధ మార్గాన్ని, బౌద్ధ గురువులని ఆరాధించడం, గౌరవించడం ఒక సిస్టంగా వచ్చింది. ఈ ఆరాధించే సిస్టంలో ఒక బౌద్ధ గురువు చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన సమాధిని ఒక చైత్య అంటే దాత్ గర్భ స్తూపము అంటారు. 6 మట్టి పాత్రలు. ఓకే. మట్టి పాత్ర లోపల గౌతమ బుద్ధ రస్తులు, రోమన్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అవన్నీ పెట్టి నిర్మించుకున్నారు. అంటే ఎంతో క్వాంటిటీ దొరికిండొచ్చు? చిన్న దొరికా, పెద్దగా దొరికా? 6 మట్టి పాత్రలు. 6 మట్టి పాత్రలు. అందులో బుద్ధుని యొక్క అవశేషాలు కూడా దొరికాయి. గౌతమ బుద్ధ అవశేషాలు, రోమన్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, వాటిని పెట్టి పలానా టైం నుంచి పలానా టైం వరకు ఎక్కడ ఉండేవారు అని చెప్పి ఐడెంటిఫై. ఓహో, దాన్ని బట్టి ఆ కాయిన్స్ కార్బన్ డేటింగ్ చేసి టైం కాల ప్రమాణం తీసుకొచ్చారు. అయితే ఎప్పుడు దాన్ని చెప్పేసి వచ్చింది. రైట్. ఇటు వెళ్దాం, ముందుకెళ్దామా? లోపల ఖాళీ ఉందా ప్లేసు? క్లోజ్ రండి. మట్టి ఉందేమో. మొత్తం క్లోజ్. అంటే ఇక్కడ ఇట్లా పెద్ద స్తూపానికి బుద్ధుడు ఉన్నట్టు, బుద్ధుడి కోసం కట్టినట్టు. ఇది ఏంటంటే, మనం ఇల్లు కట్టినప్పుడు మెయిన్ పిల్లర్ కింద పూజ చేసుకుంటాం కదా. అవును. మెయిన్ కాలమ్స్ తవ్వుకుంటాం కదా. అలాగా మహాస్తూపం ఈ బౌద్ధరామ్ అనేది మెయిన్ స్తూపం ఇది. ఓకే. అంటే దేనికి అర్థం అది సింబల్? మహాస్తూపం అంటే మెడిటేషన్ ప్లేస్, మెయిన్ ప్లేస్. అంటే బుద్ధుడు ఉన్నట్టే, బుద్ధుని కోసం. అంటే అదే మనం నడుస్తున్నది మన గుడి చుట్టూ ప్రదక్షిణ. అదే ఇది. ఓకే. ఇది ఈ స్తూపం కదా, స్టెప్స్ ద్వారా వెళ్ళి స్తూపానికి ఎదురుగా కూర్చొని మెడిటేషన్ చేసుకునేవారు. అంటే నేను అంటే ఇది ఓకే. దీని ఇలా చుట్టూ తిరుగుతారు, పంచశీల అష్టాంగ మార్గాలు వల్లి చుట్టూ వెళ్తారు. ఇది క్లారిటీ. ఈ యొక్క స్తూపం యొక్క ఉద్దేశం అంటే, ఈ స్తూపంలో బుద్ధుడు ఉన్నట్టు లెక్క వాళ్ళు భావించుకుంటారు. అంతేనా? బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన ఒక అవశేషాలను పెట్టి స్తూపాన్ని నిర్మించుకున్నారు. ఎస్, ఇది క్లారిటీ. దాత్ గర్భ స్తూపాన్ని అక్కడే నిర్మించి ఆ పక్కనే మళ్ళీ బౌద్ధ మార్గానికి ఒక సింబల్గా గుర్తించేవాళ్ళు. బౌద్ధానికి అంటే ఒక మార్గానికి అష్టాంగ మార్గాలు ఉండేటట్టు, అష్టాంగ మార్గాలు వల్లించుకోవడానికి ఒక ఇటుక పిల్ల. ఆ కాలంలో శిల్పకళ లేదు కాబట్టి ఇటుకలు, మట్టితో కాల్చబడిన ఇటుకలు, ఒక అంటే చిన్న స్తూపం అంటే ఇలా ఉంటుంది. ఒక పిల్లర్ టైపు, లేకపోతే చుట్టూ గోడ. ఫస్ట్ రౌండ్గా గోపురం టైపు పెట్టి దాని చుట్టూ మళ్ళీ ప్రహరీ గోడ కట్టేవారు. అంటే లోపలికి వెళ్ళటానికి ఒక దారి నుంచి చుట్టూ రౌండ్గా ఆ స్తూపానికి ప్రహరీ గోడ కట్టి, ఈ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళి చుట్టూ చైత్య స్తూపం చుట్టూ తిరుగుతూ అష్టాంగ మార్గాలు వల్లిస్తూ వాళ్ళు ఇక బౌద్ధ మార్గాన్ని, అంటే మేము బౌద్ధాన్ని, ఒక మార్గాన్ని నియమ నిష్ఠ పద్ధతులతో మేము ఆచరిస్తున్నాము అని చెప్పడమే అష్టాంగ మార్గం. ఈ అష్టాంగ మార్గాన్ని వల్లిస్తూ వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేవాళ్ళు.
తర్వాత ఈ చుట్టూ రౌండ్ ప్రహరీ ఉన్న చోట ఏమైనా నీళ్లు పోసినా కడిగినా అవన్నీ అక్కడే ఉండకుండా దాన్ని మళ్ళీ బయటికి వచ్చే విధంగా ఒక మనుషులు లోపలికి వెళ్ళి తిరగడానికి అలాగే శుభ్రం చేసుకుంటూ వచ్చి బయట అక్కడ ఉన్న డస్ట్ కావచ్చు శుభ్రత చేసి బయట పడేయడానికి ఒక మార్గాన్ని దాన్నే చైత్య స్తూపాలు అనేవారు, చైత్యము అనేవారు. అలాగే ఉద్దేశపరంగా స్తూపాలు, ఇక బౌద్ధ భిక్షులు కూర్చొని ధ్యానాలు చేసే ధ్యాన స్తూపాలు, తర్వాత వచ్చేసి విహారాలు పక్కన అంటే విద్యార్థులకు పాఠాలు చెప్పేటివి, ఇవన్నీ అక్కడ ఉండేటివి. అంటే ఒక చైత్య స్తూపం ఉందంటే పక్కన ధాతుగర్భ స్తూపం ఉంటుంది, అంటే బౌద్ధ గురువుల సమాధులు ఉండేటివి అప్పుడు. అలాగే బౌద్ధాన్ని ఆరాధించుకునే చైత్య స్తూపం ఉండేది. ఆ పక్కన వచ్చేసి విహారాలు, ఆరామాలు. అంటే విహారం అంటే ఏంటిది, వచ్చిన వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకోవడానికి. ఆరామం అంటే చదువు చెప్పేది. ఆరామం అంటే దాన్ని ఎలా ఉంటారు అంటే విద్యార్థులకు చదువుకోవడానికి గదులు, ఇవన్నీ మనకు చాలా చోట్ల మనం బాగా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బావికొండ, తొట్లకొండ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో మనకి కనిపిస్తుంది. తర్వాత ఏమైందంటే మళ్ళీ శిల్ప కల్చర్ వచ్చిన తర్వాత కొంచెం అంటే అశోక చక్రవర్తి తర్వాత అంటే చైత్య స్తూపాలని రాతి తొలిచి అంటే ఇటుకల కల్చర్ పోయి రాతిని తొలిచి గుహలుగా తయారు చేసి ఆ గుహల్లోనే చైత్య స్తూపాలు బౌద్ధ భిక్కులకు అంటే ఈ ఇటుక పిల్లతో కట్టిన వర్షాలు తుఫాన్లు వచ్చినా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే వల్ల కొండ గుహల్లో కూడా చెక్కించడం మొదలుపెట్టారు. అంటే ఆ కాలంలో ఇటుక పిల్లలతో పాటు కొండ గుహలలో రాతిని తొలిచి శిల్ప కల్చర్ కొంత అంటే బిఫోర్ కామన్ ఎరా 6th సెంచరీకే మనకి అమరావతి శిల్ప కల్చర్ అని వచ్చింది. అంటే పాత శిల్ప కల్చర్. ఈ చైత్య స్తూపంకి బుద్ధునితో చైత్య స్తూపాన్ని ఆరాధిస్తారు. అంటే బుద్ధుడు రూపం ఉన్నట్టు. ఇవే శివలింగాలు అయ్యాయి తర్వాత కాలంలో. ఇక తర్వాత కాలంలో ఈ రాతి కల్చర్ వచ్చిన తర్వాత 1వ శతాబ్దం వచ్చేసరికి కుషాన్ చక్రవర్తులు ఈ శిల్ప కల్చర్లో కొంచెం ప్రావీణ్యం గల గాంధార శిల్పకళను తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ చైత్య స్తూపాన్ని వాళ్ళు ఏం చేశారంటే స్తూపాలకే బుద్ధుని తలలు చెక్కరం ఫస్ట్. అంటే చైత్య స్తూపాలకే రౌండ్గా ఉండే స్తూపానికి అంటే ఇప్పుడు ఉన్న శివలింగాల గురించి చెప్పేది నేను. స్తూపానికి ఆ బుద్ధుని తలలు చెక్కిస్తూ మరోపక్క బుద్ధుని ప్రతిరూపము తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ చైత్య స్తూపాలకు ఫేస్ అంటే బుద్ధుని యొక్క ఫేస్ని శిల్పం చెక్కిస్తూ తర్వాత ఏకంగా బుద్ధునికి ఒక రూపం తీసుకొచ్చి బుద్ధుడు ధ్యాన ముద్ర ఉన్నట్టు అభయ ముద్ర, భూమి స్పర్శ ముద్ర, రకరకాల ఆయన 16 ముద్రలు ఉంటాయి. ఈ 16 ముద్రలలో ఆయనని రకరకాల విగ్రహాలని అంటే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క భంగిమ చెక్కించుకుంటూ శిల్పాలు చెక్కించుకుంటూ వచ్చారు.
తర్వాత 1వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దానికి వచ్చేసరికి ఈ చైత్య స్తూపాలు కాస్త ఏమైపోయాయంటే ఈ శివలింగాలుగా ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఈ విహారాలలో ఒక చిన్న పానగట్టము తయారు చేసి, అంటే ఎప్పుడైతే మనం పెద్దగా ఇటుక పిల్లలతో రౌండ్ గా ఉన్న ఏదైతే ముద్ర ఉందో, ఏదైతే స్ట్రక్చర్ ఉందో, అదే టైపు స్ట్రక్చర్ని వీళ్ళు వజ్రయాన రాజులు శిల్పాన్ని చెక్కించడం, అంటే పైన లింగము అంటే చైత్యము, చుట్టూ పానగట్టము, ఆ నీళ్లు పోవడానికి ఏదైతే మనం ఫస్ట్లో బౌద్ధ భిక్షులు లోపలికి వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చి బయటకు వచ్చే దారి ఏదో అదే టైపు రాతి శిల్పాలు చెక్కడం, లింగాలుగా తయారు, అంటే దాన్ని లింగాలు అంటున్నారు, వాస్తవానికి చైత్య స్తూపాలు. ఇలా వజ్రయాన రాజులు ఈ శిల్పాలు అంటే చైత్య స్తూపాన్ని చిన్నదిగా చేసి, కొంతమంది పెద్దదిగా, వాళ్ళ ఇష్టం, అది రాజు దలుచుకుంటే కొరడ దెబ్బలు కొదవన అన్నట్టు ఆ చైత్యాన్ని బుద్ధుని యొక్క రూపం కాకుండా చైత్య స్తూపాన్ని తీసుకొచ్చి వాళ్ళు జాతక కథలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. అది తర్వాత నేను వేరే కథలో చెప్పుకుంటూ వస్తాను, వేరే సబ్జెక్ట్లో చెప్పుకుంటూ వస్తాను. జాతక కథలు అన్నీ ఈరోజు హిందూ మత దేవీ దేవతలు అందరు జాతక కథల్లో, బౌద్ధ జాతక కథల్లోంచి పుట్టిన పాత్రలే. అవన్నీ 547 కథలకు బుద్ధుడు గత జన్మలో ఆయన కోతిగా, సింహంగా, రకరకాల అవతారాలతో ఆయన జన్మించినట్టు, ఆయన తర్వాత ఆ కథ మొత్తం ఎండే లోపల ఒక నీతి చెప్తున్నట్టు. బౌద్ధ రామాయణంలో కూడా దశరథుడు జాతక కథలో బుద్ధుడు రాముడుగా అవతరించినట్టు. ఇలా 547 జాతక కథలు ఉన్నాయి. ఆ జాతక కథలకు సంబంధించి ఇంకో సబ్జెక్ట్లోకి వస్తా. సో ఇక్కడ చైత్య స్తూపాలు ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడ దాకా వచ్చాయి, వజ్రయాన రాజులకు వచ్చేసరికి చిన్నగా చైత్య స్తూపాలు అయినాయి. అదే వజ్రయానం అయిపోయిన తర్వాత, వజ్రయానం నుంచి తాంత్రిక యానం వచ్చిన తర్వాత, తాంత్రిక యానం అంటే ఏంటి, వైదికులు దాన్నే తాంత్రిక యానం అంటారు. అంటే ఈ చైత్య స్తూపాలకు, విగ్రహాలకు, ఈ శిల్ప సంపదకు అన్నిటికీ మహిమలు ఉన్నాయి, వరాలిచ్చే వస్తువులు, శిల్పాలు అనేది వైదికులు కల్పించారు. సో ఇది ఈరోజు మనము శివలింగం అంటే చైత్య స్తూపమే శివలింగం ఎలా అయిందనేది మీకు ఎగ్జాంపుల్ చూపించాను, విజువలైజేషన్ కూడా చూపించాను మీతో ద్వారా. ఇది మీకు దీనిపైన మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో ఇవ్వండి. ఇంకా మన ఛానల్ ముందు పోవడానికి, వ్యూస్ పెరగడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.